నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సుమన్ టీవీ ఇన్ హౌస్ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ ఉన్నారు. సో వారితో మాట్లాడి డిసెంబర్లో రిలీజ్ అయిన కంపెనీల యొక్క త్రైమాసిక ఫలితాలు, అదేవిధంగా అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు వంటి విషయాలు స్టాక్ మార్కెట్ల మీద ఎంతటి ప్రభావాన్ని చూపబోతున్నాయి అనే అంశాల గురించి వారి ద్వారా విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు. నమస్తే విష్ణు. అనిల్ గారు, గత 2-3 నెలలుగా భారత స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున ఫ్లక్చువేషన్స్ని ఎదుర్కొంటోంది. అదే సమయంలో గత కొద్ది రోజులుగా అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచబోతోంది, అదేవిధంగా ఫెడ్ కూడా సమావేశం నిర్వహించబోతోంది అని వార్తలు వస్తున్నప్పటి నుంచి కూడా ఎందుకు ఆ యొక్క వార్తల ఇంపాక్ట్ భారత మార్కెట్ సూచీలపైన ప్రభావం చూపిస్తుందంటారు? ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్స్ గురించి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని మానిటరీ సిస్టంలో అండ్ ఇవన్నిట్లో శాసించడానికి నంబర్ 1 అండ్ మోస్ట్ పవర్ఫుల్. దీన్ని షార్ట్ ఫామ్లో ఎఫ్ఆర్ఎస్ అంటారు. సో బేసిక్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒక్కటే అని కాదండి, ప్రతి ఇండివిజువల్ అంటే అమెరికాలో ఉన్న అమెరికన్ సిటిజన్స్ ఒక్కరే కాదు, ప్రపంచం అంతట్లో ప్రతి దేశంలో ఉన్న ప్రతి సిటిజన్కి కూడా డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే డాలర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ వైడ్లీ యూజ్డ్ కరెన్సీ అనమాట. ప్రపంచం అంతట్లో ప్రతి సందులో అక్కడ మీ దగ్గర ఒకవేళ మీ దేశానికి చెందిన రూపీ లేకున్నా కానీ డాలర్ ఉంటే దాంతో మీరు ఏదైనా వస్తువు కొనచ్చు. అంత పవర్ఫుల్ కరెన్సీ అది. ఇంకొక రీజన్ ఏంటంటే వీళ్ళ ఎకానమీ మోస్ట్ పవర్ఫుల్, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. అండ్ రెండోది ఏంటంటే ఈ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఎఫ్ఆర్ఎస్లో, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, యాక్చువల్గా ఫెడరల్ రిజర్వ్ గురించి నేను ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. December 23rd, 1913 అనే ఇయర్లో ఈ ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. సో వీళ్ళ దగ్గర ఈ కంప్లీట్ ఎనాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత డాలర్ని ఒకవేళ ఏదైనా కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలా ఆర్ తగ్గించాలా, లేదంటే జీరో పెట్టేసేసి న్యూట్రల్గా పెట్టేసి ఎకానమీకి అవసరమైతే సపోర్ట్ ఇవ్వాలా అన్న డెసిషన్ మొత్తం తీసుకునేది అక్కడ ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ కాంగ్రెస్ మెన్ అందరు కలిసేసేసి ఒకరిని అపాయింట్ చేస్తారు. వారినే గవర్నర్ ఆఫ్ ఫెడరల్ రిజర్వ్ అంటారన్నమాట. అండ్ కరెంట్లీ ఉన్న గవర్నర్ పేరు జెరోమ్ పవెల్. సో ఈ గవర్నర్ ఏం చేస్తారంటే ప్రపంచం అంతట్లోనే కాదు, ఫస్ట్ వాళ్ళ దేశానికి ఎటువంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలా దించాలా, సో దానిపైన వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత సెకండ్ ఏం జరుగుతుందంటే అక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆర్ ఎక్కడ ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇంపాక్ట్ వస్తుందన్నమాట. మొన్నటి దాకా జరిగింది ఏంటంటే ఎకానమీ బాగా డౌన్ అయిపోతుందేమో, ఎందుకంటే కోవిడ్ ఎఫెక్ట్ చాలా బ్యాడ్గా పడింది యుఎస్ ఎకానమీ పైనే కాదు ప్రపంచం. సో వాళ్ళు ఏంటంటే దీన్ని కాస్త ఇంపాక్ట్ని కాస్త తగ్గించుకుందాం, అంటే ఆ ఇంపాక్ట్ అయితే ఉంది కానీ కొంచెం తగ్గించుకుందాం అనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచలేదు. సో దట్ సపోర్ట్గా ఉంటుంది అందరికీ, ఎందుకంటే ఇటువంటి కష్ట సమయాల్లో కొంతమంది ఉద్యోగాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో వీళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా ఈ 2022 మార్చ్ వచ్చేస్తే 24 months కంప్లీట్ కాబోతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ అన్అఫీషియల్గా మాత్రము ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది చాలా మంది చెప్తున్నారు November-December of 2019 స్టార్ట్ అయిపోయింది. November-December నుంచి. కరెక్ట్. సో అలా అంటే 2 years దాటిపోయాం. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి దీని నుంచి కోలుకోవాలి అనుకుంటే కాస్తంత మార్కెట్లో ఒక స్టెబిలిటీ అనేది రావాలి, అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్. సో ముఖ్యంగా ఫెడ్ ఏం చేసిందంటే అండి, ఈ కైండ్ ఆఫ్ అన్నిటిని కంట్రోల్ పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ని మాత్రం కంట్రోల్ చేయలేరు. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ ఎందుకు చేయలేదంటే అది ఈవెన్ గవర్నమెంట్ చేతుల్లో కూడా లేదండి. మ్యాక్సిమంగా చెప్పాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఇలా చేస్తే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్స్ కాస్త ఇప్పుడు పెంచబోతున్నారు. అండ్ దానివల్లనే మీరు చూస్తున్నారు ప్రపంచం అంతట్లో ఇంక్లూడింగ్ ఏషియా, ఇండియాలో కూడా ఈ రక్తపాతం అనేది స్టాక్ మార్కెట్లో ఏదైతే జరుగుతుందో 14th of January తర్వాత నుంచి ఏదైతే కరెక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందో మన మార్కెట్స్లో, అది 18,300 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 17,300కి వచ్చేసింది ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డాలర్ ముఖ్యంగా చెప్పుకోవాలి. రైట్. అంటే వాళ్ళ ఎకానమీని కొంచెం బలపరుచుకునేందుకు వడ్డీ రేట్లు పెంచుతున్నారు. గత 2-3 సంవత్సరాలుగా ఈ కోవిడ్ ఇంపాక్ట్ కూడా అక్కడ ఎకానమీని కూడా అతలాకుతలం చేసేసింది. సో వాళ్ళ ఎకానమీని బలోపేతం చేసేందుకు వడ్డీ రేట్లు పెంచబోతున్నారు.
సో ముఖ్యంగా ఏమైందంటే ఈసారి హిస్టారికల్ రికార్డ్స్ దాటేసిందండి ఇన్ఫ్లేషన్ యూఎస్లో చూసుకుంటే 7%. 7% ఈజ్ లైక్ అసలు ఒక చిన్న పర్సన్, పెద్దవాళ్ళ గురించి మర్చిపోండి, అసలు నార్మల్గా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు తట్టుకోలేరు. యూ కెన్ నాట్ సర్వైవ్ అట్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లేషన్. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల ఏమవుతుంది, బాండ్ మార్కెట్స్లో ఈల్డ్స్ పెరుగుతాయి అండ్ బాండ్ మార్కెట్స్లో డబ్బులన్నీ అక్కడికి డ్రైవ్ అవుతాయి అనమాట. అందుకే మీరు చూస్తున్నారు ఇండియన్ మార్కెట్స్లో రక్తపాతం ఎందుకు వస్తుంది, వేరే మార్కెట్స్లో ఎందుకు ఇంతగానం కరెక్షన్ వస్తుందంటే ఈ డబ్బులన్నీ కాస్త ఈ ఫారిన్ కరెన్సీ డాలర్ ఏదైతే ఉందో అది తిరిగి అమెరికన్ కంట్రీకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ డబ్బులు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రిటర్న్స్ ఇప్పుడు ఎలాగో స్టాక్ మార్కెట్ కరెక్షన్ తప్పదు కాబట్టి లాస్ల్లో ఉంటారు. అందుకే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుక్ చేసేసుకొని ఆ డబ్బు కాస్త అక్కడ తీసుకెళ్ళి బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే బాండ్ ఈల్డ్ పెరుగుతుంది కదా. ఇంట్రెస్ట్ రేట్స్ మీరు పెంచారనుకోండి అక్కడ మీకు ఖచ్చితంగా అక్కడ ఒకలాంటి మంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెడతారు. అయితే అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే ఆ ఇంపాక్ట్ కేవలం భారత మార్కెట్ సూచీలపైనే ఉంటుందా లేదంటే గ్లోబల్గా కూడా ఉంటుందంటారా? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే అందరు తెలుసుకోవాల్సిన మాట ఇది. ప్రతి ఇన్వెస్టర్కి కంపల్సరీగా ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ నంబర్ 1, నంబర్ 2 మీకు చైనా. అయితే నంబర్ 1 ఉన్నంత కాలము నంబర్ 1 పవర్ఫుల్ కాబట్టి నంబర్ 1 వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ డెసిషన్ తీసుకునే ముందే ఆ పసిగట్టే పద్ధతి ఉంటుంది చూడండి. ఆ ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ ముందే తెలుసుకుంటారన్నమాట. ఎందుకంటే మార్కెట్లో ఒక రూమర్ లాంటిది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇండియన్ మార్కెట్స్ అనే కాదు మొత్తం వరల్డ్ మార్కెట్స్లో. సో ఆ రూమర్ లాంటిది ఎప్పుడైతే అది స్టార్ట్ అయిపోతుంది, ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ పెరగబోతున్నాయి అండ్ మామూలుగా పెరగవు, చాలా స్ట్రిక్ట్గా ఉండబోతుంది. సో మానిటరీ టైట్నింగ్ అంటారు దీన్ని. మానిటరీ టైట్నింగ్ అనేది ఒక్కసారి బయటికి వచ్చేసింది అనుకోండి, ఆ మాట అందరూ భయపడడం మొదలు పెడతారు. స్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఇప్పటిదాకా ఎంజాయ్ చేసిన ప్రాఫిట్స్ అన్నీ కూడా అందరూ మర్చిపోతారు అనమాట. ఎందుకంటే డబ్బులు తీసుకోవాలి, ఎక్కడైనా తీసుకెళ్ళి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇటువంటి సమయాల్లో బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదండి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెరుగుతాయి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ సేఫ్ అండ్ ఇది ప్రపంచం అంతట్లో ఉంటుంది. ఇండియాలో ఒక్కటే అని కంట్రీ కాదు, ప్రపంచం అంతట్లో మేజర్గా ఎవరైతే యూఎస్ పైన ఆధారపడి ఉన్నారో వాళ్ళ అన్ని దేశాలకి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. రైట్. అయితే ఎందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా మన భారత మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటారు? కారణం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అండి. ఎందుకంటే సింపుల్ అండి. ఎందుకంటే ఒక దేశంలో డబ్బులు పెట్టాలి అంటే ఒక కంపెనీ అంటే అర్థమైపోతుందండి. అందులో ఒక 4 ఎంప్లాయీస్ ఉంటారు, ఫౌండర్స్ ఉంటారు, ప్రమోటర్స్ ఉంటారు, ఓకే. బట్ ఒక దేశంలో అంటే ఒక హెవీలీ పాపులేటెడ్ కంట్రీ ఇండియా లాంటి కంట్రీ అంటే చాలా దాని గురించి క్లోజప్గా అంటే రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో అంతా రీసెర్చ్ చేశాక విషయం ఏం తెలియదంటే మనకు కూడా కొన్ని తెలియని విషయాలు వీళ్ళన్నీ ఎఫ్ఐఐస్కి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళంతా స్ట్రాంగ్ రీసెర్చ్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏషియన్ కంట్రీస్లో మిగతా అన్నిటికంటే పవర్ఫుల్ ఎకానమీ అండ్ ఇక్కడున్న ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ కానివ్వండి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కానివ్వండి, ఆ ఎఫ్డిఐ ప్రపోజల్స్ కానివ్వండి, దాంతోపాటే డిస్ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎల్ఐసి ఐపీఓ రాబోతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే అతి పెద్ద ఐపీఓ అనమాట. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటుంటే ఏంటంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే ఇండియాలో చాలా పాజిటివిటీ ఉంది, మన డబ్బుకి ధోకా లేదు, మన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో అన్న ఫైనల్ నిర్ణయం తర్వాత వాళ్ళు డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కళ్ళు మూసుకొని సగం నాలెడ్జ్తో టీవీలో ఏదో చెప్పారు, అందులో చెప్పారు, ఇందులో చెప్పారు, మా ఫ్రెండ్ నా ఫోన్ చేసి చెప్పాడు, అలాంటి కాదు. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ రీసెర్చ్ వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రకారంగా ఇండియా నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. అది రీజన్. ఓకే. అయితే అంటే అమెరికాలో బ్యాంకు వడ్డీ రేట్లు అసలు అంటే ఏ విధంగా ఉంటాయి, అక్కడికి ఇక్కడికి వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయి, మరి ఈ వడ్డీ రేట్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ విధంగా చేస్తారంటే? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మానిటరీ వైజ్ కరెన్సీ వైజ్గా చూసుకుంటే ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే డిసిషన్ మేకర్ అనమాట. మొన్నటి వరకు అమెరికన్ మార్కెట్స్లో ఫెడరల్ రిజర్వ్ ఏం చేసిందంటే ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదు. సో చాలా తక్కువ రేట్లో పావలా వడ్డీ అంటారు, 0 అంటారు, చాలా తక్కువ అనమాట. అంటే అక్కడ ఎవరైతే రెసిడెంట్ ఉంటారో ఆర్ ఎఫ్ఐఐ కంపెనీ ఉంటుందో అక్కడి నుంచి డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, అది లోన్ రూపంలో. అదే
మంచి వేరే దేశాలని ఐడెంటిఫై చేస్తారు. అందులో ఇండియా ఈజ్ అ హాట్ కేక్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇన్వెస్ట్మెంట్ చేశాక మీకు సంవత్సరానికి 15% మినిమం వస్తుందండి రిటర్న్స్ మన ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ లో చూసుకుంటే. మినిమం 12 to 15% అనేది డిఫాల్ట్ ఎక్కడా పోదు, అది కన్ఫర్మ్డ్ అనమాట. 15% అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. అలాంటి వాళ్ళు హోంవర్క్ చేసుకున్నాక అక్కడ నుంచి ఆల్మోస్ట్ 0% ఇంట్రెస్ట్ రేట్ కి తీసుకున్న తర్వాత ఇక్కడ 10-15% మీకు వస్తుందంటే అది మీకు లక్కీ లాటరీ కాదండి, ఇట్స్ లైక్ అ జాక్పాట్ రిటర్న్స్ అనమాట. సో దాని గురించే వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చేసి ఇండియన్ మార్కెట్స్లో పెడతారు. అండ్ మన దగ్గర మీరు తెలుసండి, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్స్లో చూసుకుంటే ముఖ్యంగా మన దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు నేను యాజ్ అన్ ఇండియన్ సిటిజన్గా పర్సనల్ లోన్ తీసేసుకొని అదే 15%, 11% ఇంట్రెస్ట్ రేట్తో మనం డబ్బులు మార్కెట్లో పెడితే మనకు అలాంటి రిటర్న్స్ రావు. కష్టం అసలు, చేయడానికి వీలుండదు అసలు. మన దగ్గర అంత ఇంట్రెస్ట్ రేట్ అమౌంట్ తీసుకొని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అది లాజికల్ కాదు, అది ఇంపాసిబుల్. అది కానీ ఇదే ఫారిన్ కంట్రీ వాళ్ళకి మోస్ట్ హాట్ డెస్టినేషన్ అనమాట. అంటే నాకు ఏమర్థం అవుతుందంటే, సో విదేశీ ఇన్వెస్టర్లు అనేవాళ్ళు అక్కడ తక్కువ వడ్డీ శాతానికి అమౌంట్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి దాని మీద పెద్ద మొత్తంలో రిటర్న్స్ వెనక్కి తీసుకుంటారు. వెరీ ట్రూ. అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మన వాళ్ళు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. లేదంటే చాలామంది తప్పులు చేస్తున్నారు మార్కెట్లో, మాటికి పర్సనల్ లోన్స్ తీసుకోవడము, ఏదో ఒక విధంగా లోన్ అనేది తీసేసుకొని క్రెడిట్ కార్డులు వాడేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ఒక నెలలో వచ్చేస్తుందండి డబ్బులు, ప్రాఫిట్ వచ్చేస్తుందని చెప్పి ఆ గ్రీడ్ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేసుకోలేక తప్పులు చేస్తున్నారు. అది ముఖ్యం, గమనించాలి ఈ విషయాన్ని. సో ఇక్కడ అధిక మొత్తంలో వడ్డీ పే చేస్తూ మళ్ళీ అమౌంట్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది రీజనబుల్ కాదంటారు ఇక్కడ. అసలు లాజికల్ విషయం వదిలేండి, అది రీజనబుల్ కానే కాదు. ఎందుకంటే మీకు వస్తున్న లోనే అది చాలా హై ఇంట్రెస్ట్ రేట్లో వస్తుంది. అంటే యాక్చువల్గా చూడబోతే మన ఇండియన్ లోన్ సెక్టర్లో చూసుకుంటే ఇప్పుడున్న అతి తక్కువ శాతం అనమాట లోన్ పర్సంటేజ్. యాక్చువల్గా ఏంటంటే 22% వరకు 30% వరకు ఛార్జ్ చేసేవాళ్ళు పర్సనల్ లోన్కి. ఇప్పుడు మీకు 11 నుంచి 15% మధ్యలో వస్తుందని, ఇది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్. కానీ అయినా కానీ మీరు చూసుకుంటే మీరు అదే 15% సంవత్సరానికి రిటర్న్స్ పొందినప్పుడు సేమ్ ఇదే 15% మీరు ఇక్కడ ఆల్రెడీ లోన్కి పే చేసుకుంటారుగా. సో మీకు ఏం మిగులుతుంది చెప్పండి? సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సేవ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ప్రేక్షకులందరికీ చెప్పేది ఒకటేనండి, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ డబ్బుల్ని మీరు లాస్ రూపంలో వదులుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రివార్డ్స్ అంతే హైగా ఉంటాయి, రిస్క్ కూడా అంతే హై ఉందండి. సో ఆ విషయం గమనించాలి. రైట్. అయితే ఇప్పుడు మనం యుఎస్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ అక్కడ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ అమౌంట్ మొత్తం వెనక్కి తీసేసుకుంటే మరి ఈ తీసుకున్న అమౌంట్ మళ్ళీ అంటే మరి ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? అంటే సెకండ్ ఆల్టర్నేటివ్ ఒకటేనండి. ఈ ఎఫ్ఐఐస్కి, ఎఫ్పిఐస్కి పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి వీళ్ళకి ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది. అది క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్లీనా, లేకపోతే ఇయర్లీనా రిటర్న్స్ ఇవ్వాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది చేస్తారండి. సో వాళ్ళందరూ రిటర్న్స్ ఇవ్వాలి కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బుని ఐడిల్గా పెట్టుకోరు, అలాగే క్యాష్ని ఎప్పుడు పెట్టుకోరు అనమాట. వీళ్ళు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి తీసారంటే తీసే ఒక నెల ముందే వేరే దారిని రెడీ చేసుకుంటారనమాట, వేరే ఆప్షన్ని రెడీ చేసుకుంటారనమాట. ఆ వేరే ఆప్షన్ రెడీ అయిపోగానే ఇక్కడ నుంచి డబ్బులు విత్డ్రా చేసేసి అది తీసుకెళ్లి బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఓకే. సో మళ్ళీ సేఫ్ జోన్ లో ఉండడానికి వెంటనే ఈ మార్కెట్ లో పెట్టిన అమౌంట్ ని విత్డ్రా చేసుకుని తీసుకెళ్లి బాండ్స్ లో కానీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఏరియాస్ ని కూడా ముందే ఐడెంటిఫై చేస్తారు. ఎగ్జాక్ట్లీ, అది స్మార్ట్ ఇన్వెస్టర్ చేసే పద్ధతి. రైట్. సో అదేవిధంగా ఏంటి ఇప్పటి వరకు మనం అమెరికన్ ఫెడ్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. ఫెడ్ అయితే మొన్న మనకి ఇక్కడ ఇండియాలో చూసినట్లయితే డిసెంబర్లో కొన్ని కంపెనీలకి సంబంధించిన క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా. మరి ఆ ఇంపాక్ట్ మరి ఇప్పటి వరకు మన మార్కెట్ మీద ఎలా ఉంది అండ్ ఎలా ఉండబోయే అవకాశం ఉంది ఫర్దర్గా కూడా? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2022 మొదటి నెలలో ఉన్నాం, మనం జనవరిలో ఉన్నాం. అంటే మన ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా ఆర్ క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది 4th క్వార్టర్లో మనం ఉన్నాము. కానీ 4th క్వార్టర్ ఇప్పుడే మొదలైంది. 4th క్వార్టర్ మీకు ఎండ్ అవ్వడానికి March 31 పూర్తవ్వాలి. సో కాబట్టి ప్రస్తుతానికి 3rd క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయండి. 3rd క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే చాలా బాగా వచ్చాయి, ఎక్స్ట్రీమ్లీ హై. జనాలందరూ ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసుకొని చాలామంది అంటే ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ అండి, ఇక్కడ నుంచి ఇంకా బాగుండబోతుందిలే అని చెప్పే ఉద్దేశంతో కళ్ళు మూసేసి ఇప్పుడు కొన్ని కంపెనీ పేర్లు రిజల్ట్స్ చెప్తానండి. గ్లాండ్ ఫార్మా ఉంది,
34% నెట్ ప్రాఫిట్స్ ఇచ్చిందండి క్వార్టర్లీ రిజల్ట్ థర్డ్ క్వార్టర్లో. జేఎస్డబ్ల్యూ స్టీల్ 69% నెట్ ప్రాఫిట్, అంటే చాలా మంచిదండి, చాలా మంచి రిజల్ట్స్ ఇవి. హిందుస్థాన్ జింక్ 23% నెట్ ప్రాఫిట్స్. పర్సిస్టెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కంపెనీ 45.9%, అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇవన్నీ. కానీ ఒక విషయం మన వాళ్ళు ఇక్కడ గ్రహించరు, ఇదంతా జరిగిపోయిన దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే క్వార్టర్ అయిపోయిన తర్వాత ఈ పర్సంటేజ్ మీకు తెలుస్తుంది. అంటే జనాలు ఏమనుకుంటారంటే మీకు ప్రీవియస్గా హిస్టరీలో ఇంత బాగా పర్ఫామ్ చేశారు కదా, రాబోయే ఫ్యూచర్లో కూడా మీరు బాగా పర్ఫామ్ చేస్తారనే ఉద్దేశంతో డబ్బులు పెట్టుబడిగా పెడతారనమాట ఈ షేర్స్ కొనేసేసి. కానీ అక్కడి నుంచి ఈ స్టాక్స్ అన్నీ కూడా డౌన్వర్డ్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుందండి మార్కెట్లో. ఐటీ స్టాక్స్ని అసలు వెనక ముందు చూడకుండా బాధేస్తున్నారు కిందకి. మామూలుగా కాదండి, హెవీ సెల్లింగ్ వస్తుంది, హెవీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇక్కడ గ్రహించని విషయం ఏంటంటే, సరే రిజల్ట్స్ బాగా రాబోతున్నాయేమో ఫోర్త్ క్వార్టర్ తర్వాత, అది అప్పుడు చూసుకుందాం. కానీ ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి అంటే అమెరికన్ మార్కెట్స్లో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచబోతుంది కాబట్టి వీళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. వీళ్ళే బయటికి పోయినప్పుడు మీ షేర్స్ విలువ ఇచ్చేది ఎవరండి? సో ఆ విషయం గ్రహించాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్ అండి, మనం ఇంట్లో ఒక డిష్ తయారు చేస్తున్నప్పుడు కూడా ఇంట్లో తల్లి ఒక పప్పు డిష్ లాంటివి తయారు చేయాలి అంటే అందులో ఉప్పు పడాలి, కారం పడాలి, దాంట్లో కావాల్సిన వేరే వస్తువులు అన్నీ వేయాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఒకటే మీరు వేసేసి నేను చాలా టేస్టీ డిష్ చేస్తానంటే అది కుదరదు. సో అలాగే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా గమనించాలి మీరు మార్కెట్లో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. వన్స్ అగైన్.